అండి నేను ఈరోజైతే బెండకాయ పులుసు కూర చేస్తున్నాను. అంటే బెండకాయ పులుసు వేరే, ఇది కొంచెం గుజ్జు చేస్తున్నాను. ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు అయితే నువ్వులు తీసుకున్నాను. ఒక స్పూన్ పల్లీలు తీసుకున్నాను. కొంచెం కొబ్బరి, మిరియాలు, కొంచెం జీలకర్ర అవి తీసుకొని, కొంచెం మెంతులు అవి తీసుకోవాలన్నమాట. మెంతులన్నీ తీసుకొని కొంచెం ఎచ్చబడిన తర్వాత కొంచెం శనగపప్పు, మినప్పప్పు అవి కూడా వేపుకోవాలన్నమాట. మెంతులు అన్నీ కలిపి వేపుకొని 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇది బాగా రొట్టెలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది. చూడండి అట్లా వేపుకొని 2 ఎండుమిరపకాయలు కూడా వేపుకున్నాను. అవి వేపుకున్న తర్వాత మిక్సీ కొట్టుకోవాలంటే అది కాదు పొడి, ఆ పొడి చేసుకుని వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే 2 టమాటాలు, పక్కన 2 టమాటాలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ ఈ 4 మిక్సీ కొట్టి పెట్టుకొని ఉండాలండి. తర్వాత ఒక ఉల్లిపాయ కోసి పెట్టుకొని 2 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకొని బాండీ పెట్టి, బాండీలో నూనె వేసిన తర్వాత వేగినాక నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని, ఎండుమిరపకాయలు వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు వేగాలన్నమాట. కరివేపాకు అన్నీ వేసుకోవాలి. చూడండి బాగా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, ఉల్లిపాయలు పట్టేసినప్పుడు కొంచెం గుజ్జు కోసము అట్లా వేసుకున్న తర్వాత అది చూడండి కొంచెం ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మెత్తబడుతుంది అన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత ఈ బెండకాయలు అయితే వేసుకోవాలి. బెండకాయ కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అప్పుడు పసుపు కూడా వేసుకొని, పసుపు వేసుకోవాలి. చూడండి ఇలా సన్న మంట మీద అయిపోయిన తర్వాత మంట మూత పెట్టుకొని కొంచెం 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం చూడండి ఎట్లుందో, కలర్ఫుల్గా కనపడుతుంది కదా, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కారం కూడా వేసుకోవాలన్నమాట. మీకు తగినట్టు నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. మేమైతే కారం ఎక్కువ తింటాము, అందుకని కొంచెం గరం మసాలా వేసేసుకున్నాను. ధనియాల పొడి 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాను. కొంచెం నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసం అయితే కొంచెం పోసుకున్నాను అన్నమాట. చూడండి ఎక్కువ పులుపు తినలేను, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. నేనైతే కొంచెం పులుపు తక్కువ తింటాము, అందుకని కొంచెం తగ్గించుకొని తర్వాత ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలన్నమాట. ముక్క మునగాల, లేకపోతే కరకరలాడుతుంటాయి, బాగుండవు. మనకు ఇంకా అట్ట ముక్క మునిగేల దాకా పోసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. చూడండి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి ఉడికిందా లేదా ముక్క అని. ఆల్రెడీ మెత్తబడిపోతాయి, కాకపోతే మనకు కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. చూడండి అట్లా ఉడకాలి. ఆల్రెడీ ఉడికిపోయినాయి కూడా ముక్కలు. కొంచెం పెద్దగా ఎందుకు కోసుకున్నానంటే అట్లా ఉంటేనే దాంట్లో చపాతీలోకైనా అన్నంలోకైనా తింటుంటే బాగుంటుంది. మరి మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట సన్న ముక్కలు కానీ కోసినామంటే. అందుకని కొంచెం పొడవుగా కోస్తాను నేను. చూడండి అట్లా వేసిన తర్వాత ఇంకా మనం పొడి కొట్టి పెట్టుకున్నాం కదా నువ్వులు, కొబ్బరి అవన్నీ అది వేసుకోవాలన్నమాట. అది వేసుకొని మళ్ళీ ఆ నీరు కొంచెం దగ్గర అయ్యేంత వరకు మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు. చూడండి గమగమలాడుతూ ఉంటుంది వాసన అయితే. అందులో పల్లీలు, నువ్వులు పడతాయి కదా, చాలా టేస్ట్ అనిపిస్తుంది. చూడండి 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది అన్నమాట ఇది. చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.